పాపం మీద విజయం పొందినవారు, పాపం మీద విజయం పొందినవారు. ఎవరు పాపం మీద విజయం పొందారు? ఒకప్పుడు పాపానికి బానిసగా బతికే వాళ్ళం మనమందరం, పాప బానిసలం. ఎప్పుడైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచామో అప్పుడు పాపం నుండి మనల్ని విడిపించి నీతికి దాసులుగా చేశాడు ప్రభు అనేసి. మనం ఇక మీదట పాపానికి దాసులం కాదు. బాప్తిస్మంలో పాప యజమాని మన మీద యజమానిగా ఉంటే ఆ యజమాని ఏమయ్యాడంటే అక్కడ చంపేయబడ్డాడు. మనల్ని దాసులుగా చేసుకున్న పాపము ఆ బానిసత్వం నుండి విడిపించాడు క్రీస్తు ప్రభు బాప్తిస్మంలో. పాప బానిసత్వం కాదు, ఇప్పుడు నీతికి దాసులం. చదువుతాం, అక్కడ రాయబడింది రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం నుండి లేఖన భాగం చదువుతాం. 6వ అధ్యాయం 6వ వచనంలో ఇలాగ తెలియజేస్తూ ఉన్నాడు. ఏమనగా మనమిక పాపమునకు దాసులం కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడేనని ఎరుగుదు. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనం క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో